వాయిస్ ఒకటే తీసుకోండి. ఆయనకి వాయిస్ అడిగాను. సైడ్ కొంగు సైడ్ 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 సార్ కమిషనర్ సార్ పక్కన సైడ్ కొంగు. ఓకే సార్. హలో వాయిస్ మాట్లాడాలి. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ బాసి సునీల్ కుమార్ గారిని వేదిక మీదకి సభ్యులతో ఆహ్వానిస్తున్నాం. పర్వీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. యొక్క ప్రధాన ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమం ఈ మహిళా దినోత్సవం మార్చి 8ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అనే దానికి ప్రాధాన్యత ఇది 170 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక గొప్ప పోరాటంతో ప్రారంభమైనటువంటి మహిళా పోరాటంతో ప్రారంభమైనటువంటి ఒక అంశం ఇది. 1857 సంవత్సరంలో మార్చి 8వ తేదీన న్యూయార్క్ పట్టణంలో ఒక బట్టల మిల్లులో పనిచేస్తున్నటువంటి వాకాడి ఏఎంసీ చైర్మన్ ప్రమీల గంటల నుంచి 20 గంటల పని గంటలతోటి అత్యంత అల్పమైనటువంటి వేతనాలతోటి అత్యంత దుర్భరంగా వాళ్ళ యొక్క పని జరుగుతున్న సమయంలో మహిళలందరూ కలిసి పోరాట పటిమతోటి తిరుగుబాటు చేసి మాకు పని దినాలు తగ్గించాలని, పని సమయం తగ్గించాలని, వేతనాలు పెంచాలనేది అత్యంత అద్భుతమైన పోరాటం. ఎంత హింసించినా కూడా ఎక్కడా వెనుకాడకుండా వాళ్ళ యొక్క పోరాట పటిమతోటి దిగి వచ్చినటువంటి యాజమాన్యం ఆ సమయంలో వాళ్ళకి పని గంటలని తగ్గించటం, అలానే వేతనాలను పెంచడానికి కూడా ఒప్పుకొని వాళ్ళ యొక్క పోరాటానికి నాంది పెరిగినటువంటి ఈ యొక్క ముఖ్యమైన రోజుకి అత్యంత విలువైన అంశం కనుక దానిని ముఖ్యంగా దాన్ని మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. గత కొన్ని ఏళ్లుగా ఈ యొక్క 2026 మహిళా దినోత్సవం యొక్క మెయిన్ థీమ్ అంటే ప్రతి సంవత్సరము ఒక్కొక్క దినోత్సవానికి ఒక్కొక్క థీమ్ తోటి, అంటే ఈ కార్యాచరణతోటి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క 2026కు సంబంధించి స్త్రీలకు బాలికలకు హక్కులు సమన్యాయం కార్యాచరణ అనే
థీమ్ తోటి అనే కార్యాచరణ ప్రణాళికతోటి ఈ యొక్క 2026 మహిళా దినోత్సవాన్ని మనం ఈ సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం పట్టణంలో ఈరోజు మన గూడూరు నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క కళ్యాణ మండపంలో మనం ఈ యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అలానే ఈ పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఈ యొక్క మార్చి 8 అనేది మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ మనం ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మనకిస్తున్నటువంటి అవకాశాలు, ప్రవేశపెడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, ప్రవేశపెడుతున్నటువంటి అనేక చట్టాలు గురించి తెలుసుకొని వాటి యొక్క పథకాల యొక్క లబ్ధి పొందుతూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందరో అంతరిక్షం నుంచి ఆటల పోటీల వరకు కూడా ఎంతోమంది మహిళలు వాళ్ళ యొక్క ప్రాధాన్యత చాటుకుంటూ ఈ యొక్క మన అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్తున్నారు. అది కల్పనా చావ్లా కావచ్చు, పిటి ఉషా, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పివి సింధు, మిథాలీ రాజ్, లతా మంగేష్కర్, అరుంధతి రాయ్ వంటి వాళ్ళు మన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తే, అంతర్జాతీయ స్థాయిలో బెనజీర్ భుట్టో, షేక్ హసీనా, మేరీ క్యూర్, సెరీనా విలియమ్స్, ఇంద్రా నూయి వంటి వారు మన అంతర్జాతీయ స్థాయిలో పరిగణిస్తున్నటువంటి మహిళామణులు. ఇందులో మనకి చట్టంలో అనేకమైనటువంటి సెక్షన్స్ మనకున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్లో 354, 354A, 376, 498A, 509 మహిళల భద్రత కోసం రక్షణ కవచాలుగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. మహిళల గౌరవ హాసనానికి, లైంగిక వేధింపులకి, పెళ్లి సమయంలో వేధింపులకి, ఇలా అనేకమైనటువంటి వేధింపులకు సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క చట్టాలు ఏదైతే ఇప్పుడు చెప్పబడి ఉన్నాయో వాళ్ళకి రక్షణ కవచాలుగా ఉండటం జరిగింది. అయితే ఈ చట్టాలు, శాసనాల గురించి ఎంతమందికి తెలుసు? అందరూ తెలుసుకోవాల్సినటువంటి సమయం ఇంకా ఉంది. ఇప్పటికే తెలుసుకొని ఉండాలి. ఇకనైనా తెలుసుకొని మనం జాగృతతో ఉండాలని చెప్పని అందరికీ ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటూ, అలానే అనేక చట్టాలు, పోక్సో చట్టం ఒకటి వచ్చింది. 18 సంవత్సరాల లోపు బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింస పెడితే అత్యంత కఠినమైన చట్టంగా ఈ చట్టం మనకు ప్రవేశపెట్టబడింది. అట్లనే మహిళా శిశు సంరక్షణ కోసం 1985లో ప్రణాళికలు, విధానాలు, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సాధికారత కోసం ప్రభుత్వం 1985లో ఈ మహిళా శిశు సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 2010లో మహిళల క్షేమం కోసం అంతర్జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మహిళా సాధికారత మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైన కార్యక్రమాల రూపాల్లో మనకి ఈ యొక్క మహిళల సాధికారత కోసం, మహిళల అభ్యుదయం కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వం మేధోమథనం చేసి ప్రజాప్రతినిధులందరితో మాట్లాడి, తర్వాత మన హైరార్కీ తోటి మాట్లాడి అత్యంత ప్రణాళికాబద్ధమైన పథకాలతోటి ప్రవేశపెడుతూ ఎంతో అభివృద్ధికి మనం తోడ్పడుతూ ఉన్నాం. నిర్మాణాత్మకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. సమాజంలో అక్కడక్కడ ఎన్ని చట్టాలున్నా, ఎన్ని శాసనాలున్నా, ఏ విధమైనటువంటి అన్ని విధానాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైనటువంటి హింస ద్వారా కానీ ఉన్నటువంటి మనకి కల్పించినటువంటి హక్కులని మనం ఒక నిర్మాణాత్మకంగా పనిచేయాలటువంటి అవసరం ఉంది. ఇదే మీ యొక్క అభివృద్ధికి బాటలు వేసేటటువంటి ఒక చక్కటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పని ఒక మార్గదర్శుల్ని ఎన్నుకొని ఆ మార్గదర్శుల రూపంలో ఆర్థికంగా కానీ, మాట పూర్వకంగా కానీ వాళ్ళ యొక్క స్తోమతకి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితికి తోడ్పడేటట్టు వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదన్నా వాళ్ళకి వ్యాపారంలో. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మహిళలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి
మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులైనటువంటి కాశం సునీల్ కుమార్ గారికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వేదికను ఆదరించిన నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మహిళా నాయకురాలకైతేమి అందరికీ నా నమస్కారం. ఇచ్చేసినటువంటి పొదుపు మహిళలకు, మెగ్మా లీడర్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం మనందరికీ మహిళలకి ఎంతో పండుగ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో ముందు మహిళ, స్త్రీ అంటే, మహిళ అంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఈ రోజుల్లో మన ఇంటి బాధ్యతల నుంచి అంతరిక్షం వరకు కూడా మనం మహిళ పోతుంది. మనం చూస్తున్నాము. గతంలో అయితే కేవలం మనము వంటింటి వరకే ఇంట్లో పని చేసుకునేవాడు. కానీ ఈరోజు బయటకు వచ్చి పొదుపు సంఘాలు, ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా పొదుపు సంఘాలు అయితేమి అన్ని ప్రతి ఒక్క వ్యవస్థలో ఉద్యోగరీత్యా అయితేమి మనము ఒక స్త్రీగా ఇంటిని ఏ విధంగా మనము చక్కదిద్దుకుంటున్నామో అదేవిధంగా మన వృత్తుల్లో కూడా మనము ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాము. మనమే కాకుండా మన మన హక్కుల కోసం మనం పోరాడుతూ మనం కూడా ఒక నలుగురికి దావు చూపించే వాళ్ళంగా అవుతున్నాము. ఈ రోజుల్లో మన ముందుగా మన జ్యోతిరావు పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆ రోజుల్లో ఆమె చదువుకునేదానికి మహిళలు వీలు లేదు అన్నప్పుడు తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు ఆమె చదివించి మొట్టమొదటి ఉపాధ్యాయులుగా మనకు ఆదర్శంగా ఇచ్చారు. అదేవిధంగా మనకు మన దేశానికి ముఖ్యంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తెలుసు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి రంగాల్లో కూడా ఎక్కడ కొంచెం వేయకుండా కనీసం ఆటో తోలేదానికి కూడా మహిళలు ముందుకు పోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాలు ప్రభుత్వం మనకు కల్పిస్తూ ఉన్నది, మనకు అండగా ఉండి మనకు ముందుకు జరుపుతున్నది. ఈరోజు పొదుపు మహిళలు అయితారు. మొట్టమొదటిగా పొదుపు మహిళలు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు పొదుపు చేసుకుంటే ఈరోజు బ్యాంకులు పోయి లక్షల రూపాయలు, లక్షల్లో లోన్లు తీసుకొని మన కుటుంబానికి మన భర్తకు చోదోడు వాదోడుగా మనం కూడా ఈ కుటుంబాన్ని ఆదరిస్తున్నాము, మన పిల్లల్ని చదివించుకుంటున్నాము. అంతేకాకుండా ఇంకా కూడా మనం ఎంతో మందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి పథకాలను కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు, కమిషనర్ గారు చెప్పినట్టు మనం కూడా కొంతమంది ఇంకా చాలా మంది మహిళలు వెనకం చేస్తున్నారు, వాళ్ళ ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ నా ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుల వారు సునీల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు మరియు మహిళా నాయకులందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మరియు కమిషనర్ గారికి, నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మహిళ అనేది సృష్టిలో ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక స్త్రీ, ఒక మహిళ మాత్రమే. మహిళ అన్ని రంగాల్లో కూడా పురుషులకి ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లో మహిళ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతూ ఉంది. మరి మహిళ అనేది ఒక కుటుంబంలో తల్లిగా, చెల్లిగా, అమ్మగా, అత్తగా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఒక కుటుంబాన్ని దిగ్విజయంగా ముందుకి నడుపుతుందంటే అది ఒక్క మహిళకు మాత్రమే ఆ ఘనత దక్కింది.
మరి ఇలాంటి సృష్టిలో మహిళ ఒక గొప్ప వ్యక్తిగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మొట్టమొదటిగా ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కల్పించారు. అదేవిధంగా అదే మాటలో చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ పగ్గాలు చేతికి తీసుకున్న తర్వాత మహిళలకి ఉద్దేశించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి ఆయన మహిళల గురించి వినూతనంగా ఆలోచించి ఆ రోజు డ్వాక్రా సంఘాలుగా ఏర్పాటు చేయడం, మహిళలందరూ కూడా ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకొని మరి పొదుపు సంఘాల ద్వారా 10 మంది సభ్యులను గ్రూపులుగా చేర్చి ఆ రోజు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇంతమంది మహిళలు బయట వచ్చి ధైర్యంగా ఒక బ్యాంకుకి వెళ్ళి కానీ ఒక బయట సంస్థల్లో కానీ ఎక్కడైనా మహిళ ధైర్యంగా ఉందంటే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవతోనేనని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహిళ సాధికారత చెందాలి, మహిళ ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, మహిళ ఆర్థికాభివృద్ధి చెందితేనే కుటుంబం బాగుంటుంది, మహిళ అన్ని విధాల్లో అన్ని రంగాల్లో ముందుండాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమాల ద్వారా కూడా మనం చైతన్యవంతులు అయ్యి ఈరోజు అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్తో మహిళలు ముందంజలో ఉన్నామంటే అది మనందరి మహిళల గొప్పతనం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఆర్థికాభివృద్ధి చెందితే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. ఆ కుటుంబంలో మహిళ చైతన్యవంతురాలైతే ఆ బిడ్డలు ఆ భర్త కూడా చైతన్యవంతులు అవుతారని ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఎన్నో అవగాహన సదస్సులు పెట్టి ఎంతో మీ అందరినీ కూడా ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం తరఫున. మరి ఇప్పుడు బ్యాంకుల్లో ప్రతి సంఘానికి కూడా 20 లక్షల లోన్ ఇచ్చే పరిస్థితి ప్రతి సంఘంలో ప్రతి బ్యాంకులో ఉంది. మరి ఆ చిన్న చిన్న రుణాలు తీసుకొని ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ మీ కుటుంబాన్ని పోషించుకుంటూ మీరందరికీ కూడా ఆసరాగా నిలబడుతున్నారు. మరి ఒక చిన్న కోరిక, మీరంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలతో ఆగిపోకుండా మీరందరూ కూడా పెద్ద పెద్ద యూనిట్లు పెట్టి 10 మంది సభ్యులు కలిసిన ఒక సంఘం నుంచి ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రభుత్వం రాయితీతో 1-2 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. మరి మీరందరూ కూడా ఒకరే కాకుండా 10 మంది యూనిట్ పెట్టి ఆ పొదుపు సంఘాల్లో ఉండేటువంటి దిగువ రేఖకు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉపాధి కల్పించి మీరు కూడా ఒక చిన్న చిన్న వ్యాపారవేత్తలుగా కావాలని కూడా నా కోరిక. మరి మీరందరూ కూడా ఇలాంటి యాక్టివిటీ చేయడానికి కూడా ముందుకొచ్చి మీరంతా శిక్షణ తీసుకొని మీరు కూడా మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు ఒక మహిళ అంటేనే ఒక సృష్టి, ఆ సృష్టికి కర్త అయిన శ్రీని ఈరోజు మార్చి 8న ఒక పండుగలాగా అంటే కుటుంబంతో అన్ని పండుగలు చేసుకుంటాం. కానీ మనం అందరం మహిళలు కలిసి ఒక వేదికగా అయ్యి ఈరోజు ఇంత ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది మన అదృష్టం. గత ఎన్టీ తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి మహిళలకి పెద్దపీట వేసి ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదే పాటలో మహిళలకు ఇంత గౌరవం ఇస్తున్నాడంటే అది మన చంద్రబాబు నాయుడికే దక్కింది. ఇప్పుడు మన ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఉచిత బస్సు ఇచ్చాడు, తర్వాత తల్లికి వందనం కింద మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటారో అంతమంది బిడ్డలకి వాళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో పడేటట్టు మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదే కూడా ఏడాదికి ఒక సిలిండరు ఇచ్చి ఈరోజు మహిళలకి ఒక ఆర్థికంగా సహాయపడుతుందంటే అనే మన తెలుగుదేశం ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళలంటే ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అది మన మహిళకి అది మన శక్తి అని భావించాలి. కాకపోతే ఈరోజు అందరం కూడా ఇంత సంతోషంగా ఒక పండుగలాగా ఒక వేదిక మీద కలిసి పండుగ చేసుకుంటున్నామంటే మనకున్న శక్తి ధైర్యం అదే
ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది మన తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు రామారావు గారు మనకు ఆస్తిలో సగభాగం ఇవ్వాలని, అలాగే 93, 92 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఇంట్లోంచి బయట రావాలి, బాగా అభివృద్ధిలోకి రావాలి అని పొదుపు సంఘాలను చేసుకోమని రోజుకు రూపాయి చొప్పున నెలకు 30 రూపాయల లెక్కన పొదుపు చేసుకోమని ప్రజలు ప్రోత్సహిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ స్త్రీలకు ప్రాముఖ్యతనిస్తూ ఆడవాళ్ళను ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనిలో ఆడవారికి ఎక్కువ విలువనిస్తూ, అలాగే పొదుపు సంఘాల ద్వారా మనకు లోన్లు ఇస్తూ, ఆ లోన్ ద్వారా స్త్రీలను అభివృద్ధి పరుస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు. స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అలాగే ఈ సృష్టికి మూలమే స్త్రీ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మనందరితో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వాసన్ సునీల్ కుమార్ గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి మన కమిషనర్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఎంపీడీఓ గారికి నమస్కారాలు. వేదికను అలంకరించిన మా సోదరిమణులందరికీ కూడా నా నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలకి కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా కలవడం చాలా సంతోషం. చాలా మంచి కార్యక్రమం. ఈరోజు మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక మంచి కార్యక్రమం ఇది. ఒక సంవత్సరంలో ఒకరోజు మార్చి 8వ తారీఖున ఈరోజు ఈ కార్యక్రమం ఏ విధంగా మనకు మహిళల కోసంగా ఏర్పాటు చేయబడింది అనేది మన కమిషనర్ గారు కూడా మనకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా అయితే మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మనకి ఈ రోజు అనేది ఏర్పాటు చేయడం జరిగిందో అదే బాటలో మన తెలుగింటి ఆడబిడ్డలందరినీ కూడా గౌరవించే విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన ఆ రోజు మన మహిళలందరినీ కూడా గౌరవించి తెలుగు మహిళలందరికీ ఆస్తిలో సమాన హక్కుని ఏర్పాటు చేసి, అదేవిధంగా మన మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్లు. ఈరోజు మనం మీ అందరితో కలిసి ఇక్కడ మేము కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడుండి మాట్లాడగలుగుతున్నామంటే అదంతా కూడా వాళ్ళ చలవే. కాబట్టి ఈరోజు తప్పకుండా వాళ్ళని మనం స్మరించుకోవాల్సిన పరిస్థితి. అదే మాటలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళల మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా మన మహిళల పక్షపాతిగానే వ్యవహరించే పరిస్థితి. అది మీ అందరికీ కూడా తెలుసు, మీరే దానికి నిదర్శనం. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో పొదుపు గ్రూపుల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా ఉంటూ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక ఇంట్లో మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతో మినీ స్కీములు తీసుకొచ్చి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని ఎంఎస్ఎంఈ పార్కులు కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం మన గూడూరు నియోజకవర్గంలో కూడా మనకు కొమ్మనేటూరు దగ్గర కూడా ఎంఎస్ఎంఈ పార్కుని మన గౌరవ శాసనసభ్యుల ద్వారా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి మంచి అవకాశాలు మన మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి మనం మహిళలందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా మనకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పొదుపు ద్వారా రుణాలు కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన పొదుపు ద్వారా కూడా కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. మనకు విద్యాలక్ష్మి అనే పథకం ఒకటి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా మనకు దాని గురించి మన ముఖ్యులు మన ఎమ్మెల్యే గారు వివరిస్తారు. అదేవిధంగా
మహిళలందరూ కూడా మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకు స్త్రీలను గౌరవించి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇవ్వడం కానీ, మన ఇంట్లో ప్రాధాన్యత మహిళలకి ఇచ్చి తల్లికి వందనం పేరుతో మన కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే వాళ్ళందరికీ కూడా మనకు 15,000 రూపాయలు మన అకౌంట్లో జమ చేయడం కావచ్చు. ఆడబిడ్డ నిధి కూడా మనకి చెప్పున్నారు, అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. మన మహిళలు రక్షణ విషయానికి వస్తే మన రక్షణ కోసం ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది. కానీ అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ వాటి మీద మనం కూడా అవగాహన తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళల కోసం రక్షణ చట్టాల గురించి మనం తెలుసుకోవాలి. మనకు శక్తి యాప్ అని మనకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొబైల్ ఫోన్స్లో శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అత్యవసరమైనప్పుడు మనం ఆ యాప్ ద్వారా మన పోలీసు వ్యవస్థని సంప్రదించే పరిస్థితి. ఈరోజు ఉదాహరణకి మనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ముఖ్యమైన వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థనే చేతిలో పట్టుకొని ఈరోజు ఆర్థిక వ్యవస్థ నడుపుతున్న మహిళ మన నిర్మలా సీతారామన్ గారు. అంత గౌరవం మహిళలకి దక్కింది, అంత పనితనం కూడా మహిళల దగ్గర ఉందనే దానికి ఒక నిదర్శనం అది. కాబట్టి మన కోసం ఈరోజు మనకు రక్షణ వ్యవస్థ, మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఒక మంచి ముఖ్యమైన వ్యవస్థ ఈరోజు మహిళల రక్షణలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నారు ఆమె కూడా. కాబట్టి మనం కూడా ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని మనకు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలతో పాటుగా మన మహిళల కోసం ప్రత్యేకంగా ఎటువంటి మన ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మనకు అడుగులు వేస్తుందో అవన్నీ మనం పొడిపించుకోవాల్సిన పరిస్థితి. మనం వాటిని ఉపయోగించుకొని మనం కూడా ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అదే బాటలో మన గౌరవ శాసనసభ్యులు గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గంలో మహిళల పక్షపాతిగా ఒక మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి మరొకసారి మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సింది. ఈ సందర్భంగా మా మహిళలందరి తరపున మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన మహిళలందరికీ కూడా ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో రకాలుగా ఆయన అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు మార్కెటింగ్ కమిటీలో కావచ్చు, అదేవిధంగా దేవస్థాన కమిటీలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలకి తోడుగా ఉండి వాళ్ళు ఎదిగేందుకు మాకందరికి కూడా తోడుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మేమందరం కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మీ అందరితో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ డైనమిక్ అలాగే అసెంబ్లీ టైగర్ అయినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ఆయన మహిళా పక్షపాతని కూడా మనం చెప్పుకోవాలి. ఈరోజు మనకు మనమే సాటి, మనకెవరు లేరు పోటీ అంటూ ఈరోజు మహిళలందరూ కూడా ఒక బస్సు కండక్టర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళే వరకు కూడా మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది కూడా మనం అందరం గమనించుకోవాలి. ఈరోజు కుటుంబంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఒక అమ్మగా, చెల్లిగా, అక్కగా, భార్యగా అన్ని పాత్రలు పోషిస్తూ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించి ఆ రోజు మనల్ని ఎలా గౌరవించారో అదే విధంగా ఈరోజు కూడా మనకి అన్ని రంగాల్లో కూడా మనకి ప్రాముఖ్యత ఇస్తూ ఒక పారిశ్రామికవేత్తలుగా అందరూ మహిళలను కూడా తీర్చిదిద్దుతున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మేమందరం కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నామంటే మేమెంతో గర్వంగా చెప్పుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిందానే ఈరోజు ఎంతోమంది గౌరవంగా ఒక ఎమ్మెల్యే గారు ఎదుట గౌరవంగా కూర్చున్నామంటే ఒక ఏపీఎంలుగా, ఒక ఏపీఓలుగా, ఒక సీసీలుగా, ఒక మహిళా సంఘాలుగా ఈరోజు కూర్చున్నామంటే ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు వేసిన పెద్దపీట మనకి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు దాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా మనకి ఎవరు మేలు చేస్తారనే విధంగా మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలే ఈ రాష్ట్రంలో ప్రతి దానికి ముందుంది నడపాల్సిన బాధ్యత ఉంది. నందమూరి తారక రామారావు కాడించి ఈనాటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడించి ఈరోజు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి దగ్గర నుంచి మహిళలకే ముఖ్యమైన ప్రాతినిధ్యం ఇస్తున్నారు. మహిళల్లో ఉండే ఉద్దేశం మహిళ కావాలంటే ఏదైనా చేయగలిగే శక్తివంతమైన రోజు. మహిళల్లో ఉత్సాహంగా ఉండాలా, మహిళలు ఆనందంగా ఉంటేనే ఆ కుటుంబం కానీ రాష్ట్రం కానీ అన్ని సుఖ సంతోషాలతో ఉంటుంది. మహిళలు ఎప్పుడైతే నవ్వుతూ పనిచేస్తుంటారో ఆ రోజు కుటుంబం కూడా వెళ్ళవేళ్ళ వాళ్ళ బిడ్డ పాపలు అందరూ లక్షణంగా ఉంటారు. అందువల్లనే ఆ రోజు చంద్రబాబు నాయుడు మహిళలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి సమాన హక్కు కలిగిన బాధ్యత ఇచ్చారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తక్కువ ఉన్నప్పుడు దాని ఉద్దేశంతోనే ఈరోజు మన గవర్నమెంట్లో గతంలో గవర్నమెంట్ చూసారా, ఎప్పుడన్నా మార్చి 20వ తేదీ మహిళా దినోత్సవం ఎక్కడన్నా చూసుంటారా? ఈరోజు మనం బ్రహ్మాండంగా చేసే పరిస్థితి ఎమ్మెల్యే గారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మహిళలు అనుకుంటే ఈరోజు జనాభా కూడా తక్కువ ఉన్నారు. 3 బిడ్డలు పుట్టించాల్సిన బాధ్యత మహిళల్లో కూడా ఉంది. దానికి చైతన్యం ఈరోజు బస్సులో ఫ్రీ. ఎంతమంది బిడ్డలు 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు చెప్పాడు. దేశంలో జనాభా తక్కువ ఉంది, దాన్ని మనం అధిగమించాలి. కష్టపడితే ఎంతమంది బిడ్డలైన గతంలో మనం 5 మంది 6 మంది బతికాం. ఈరోజు ఒక బిడ్డ దాని ఆలోచన అనుకొని ఇంతకుముందు మనం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు ఒక బిడ్డ చాలు అని. ఈరోజు పరిస్థితి అంతరించిపోతుంది కాబట్టి 3 బిడ్డలైనా మనం కష్టపడితే బ్రహ్మాండంగా సాధించుకోవాల్సిన శక్తి ఉంది. బస్సు ఫ్రీ, ఎంతమంది బిడ్డలు చదువుకుంటే చదువు ఫ్రీ, అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. జనాభా తగ్గకుండా పెంచాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 76 సంవత్సరాలైనా కూడా కష్టపడి మన కోసం రాష్ట్రం భావితరాల కోసం కష్టపడుతున్నాడు. ఈరోజు సునీల్ కుమార్ గారు ప్రతిరోజు నిత్యం జనాభాలో ఉండి ప్రతి ఎక్కడ ఏ రోజులలో రోడ్డు లేదన్నా, ఒక చెరువు పని లేదన్నా, ప్రతి పని నిరుద్యోగ సమస్య కూడా ప్రతి కంపెనీని కూడా జాబ్ మేళలో పెట్టి ప్రతి ఒక్కరిక్కడికి ఉద్యోగాలు చదువుకుని పెట్టాలి, అందరూ హ్యాపీగా ఉండాలా, పేద ప్రజలు అంటూ అవపడకూడదని ఉద్యోగంతో కష్టపడతారు. మనలో కూడా చైతన్యం ఉండాలా, ప్రజల్లో కూడా చైతన్యం ఉండి ఎక్కడో ఒకటి ఎదుర్కొని కష్టపడే మనస్తత్వం ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది, మన కుటుంబాలు డెవలప్ అవుతాయి, అందరూ ఆరోగ్యకరంగా ఉంటారని తెలియజేస్తూ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తి రూపాలైనటువంటి మహిళా మనులందరికీ శిరస్సు వంచి పాదాభివందన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. చిన్నారి షర్మిల మరియు మహిమ ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ
ఎందుకంటే ఒకప్పుడు మహిళా జీవన విధానం ఏ విధంగా ఉంది, ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉన్నాయని 3 రకాలుగా మాట్లాడుకోవాలి. ఒకప్పుడు పాత రోజుల్లో ఎత్తుకుంటే త్రేతాయుగం, ద్వాపరయుగం దగ్గర నుంచి ఎత్తుకుంటే భారతదేశంలో మహిళకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉండేది. రాను రాను మన దేశం మీద అనేక రకమైన మొఘలులు, బ్రిటిషులు, రకరకాల పరిపాలనలు వచ్చి మహిళా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అయితే ఈరోజు పరిస్థితుల్లో మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆ రోజు 85లో మైక్ బాగలేదయ్యా, ఇది ఎక్కడైతే కుటుంబాల్లో ఏ మహిళకైతే అన్యాయం జరిగిందో వాళ్ళు కోర్టులు ఆశ్రయించడం, నేను కూడా మా కుటుంబంలో సమాన భాగస్తుల్ని అని చెప్పి మన అందరం మన గ్రామాల్లో, మన పట్టణాల్లో అనేక రకాలుగా మనం చూసుంటాం. అయితే అక్కడి నుంచి ముందుకు వస్తే తర్వాత ఎవరు అంత ప్రాధాన్యత కల్పించలేదు. అక్కడి నుంచి ముందుకు వస్తే 97లో మన ప్రియతమ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ₹1 పొదుపు చేయండి, మహిళా జీవితాలు మారుతాయి, పేదరిక నిర్మూలన జరుగుతుంది, దీని మీద ఏం జరుగుతుందంటే అనేక రకాలైన కామెంట్ చేశారు. ఆ రోజు ₹1 ఇచ్చి పెడితే, ఉండీలు వేసుకుంటే, పొదుపు చేసుకుంటే వీళ్ళ జీవితాలు మారుతాయా అని ఎంతమంది కామెంట్ చేశారో ఈరోజు వాళ్ళందరి ముఖ్య మీద వేలేసుకునే విధంగా ఈరోజు ఐకేపీ, అప్పుడు ఎలుగు, తర్వాత అనేక రకాల పొదుపు సంఘాలుగా అనేక రకాల పేరు మార్చినా దీని ఉద్దేశం ఒకటే. ఎవరైతే సామాన్య మహిళ కూడా ఆ ఇంటిలో మగోడి మీద కూడా ఆధారపడకుండా, పురుషుడి మీద ఆధారపడకుండా స్వయంగా ఎదిగే దానికోసం అనేక రకంగా ఈరోజు ఈ పొదుపు సంఘాలు వచ్చినంత డెవలప్ అవుతూ వచ్చాం. అయితే దానికి కారణం ఎవరు అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ భోజనం టైం అయిపోతా ఉంది, ఇప్పుడు ఏం మాట్లాడిన ఎవరికి ఎక్కదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆకలి ఒత్తిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మహిళల పక్షపాతి మన సునీలన్న నాయకత్వం, మహిళల పక్షపాతి మన సునీలన్న నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు పాసం శివకుమార్ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ కూడా అభివందనాలు. ముఖ్యంగా ఒకే ఒక విషయం ఒక్కసారి ఆలోచించాలి. మహిళా సాధికారత ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే గూడూరులో ఉన్న ప్రముఖ నాయకులందరూ 2వ వరుసలోకి వచ్చేసారు, మహిళలందరూ ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడే మహిళల యొక్క సాధికారత గమనిస్తుండొచ్చు. ఎందుకంటే పాత రోజుల్లో మహిళలు రాజ్యాలు వెళ్తుంటే మహిళల్ని పరదాలో పెట్టి సైడ్లో ఉండేవాళ్ళు. అవి పోయినాయమ్మా, ఇప్పుడు ఏం లేదు. మీకందరికీ స్వేచ్ఛ వచ్చేసింది. పెద్ద నాయకులందరూ వెనక కూర్చోన్నారు, వింటున్నారు. ముందు మహిళా మండలందరూ పార్టీ కష్టపడినటువంటి నాయకులందరూ ముందున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిభ చెప్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థితికి రావాలని ఆనాటి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు మనకు తిరుపతిలో మహిళా పద్మావతి యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు అందరూ కలెక్టర్లుగా, మంచి అధికారులుగా ఉన్న స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మన నెల్లూరు జిల్లా అధికారి ఎస్పీ ఆఫీస్ అజిత్ వేజండ్ల గారు ఒక మహిళమ్మ, మన గూడూరు మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక మహిళ, గూడూరులో రవాణా శాఖ అధికారి ఒక మహిళ, అలాగే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల కూడా మహిళలు ముందున్నారు. పురుషులు మమ్మల్ని అనుసరిస్తున్నారు. ఇది సాధికారత అని చెప్పుకోవచ్చు అనుకుంటాను. అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ₹1 దాచుకోండి మీకు లక్షలు మిగులుతాయంటే ఆ రోజు ఎవరు నమ్మలేదమ్మా 95వ సంవత్సరంలో. ఈ రోజు మనందరినీ కూడా ఆ దిశగా ప్రోత్సాహం చేసింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి ఒక చిన్న మాట చెప్తాను. మహిళా సాధికారత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దాని గురించి ఆయన ముందుగా మాకు రోల్ మోడల్ చూపించారు. ఎందుకంటే ఈ మధ్య మా సంజయ్ గారి చేత ఒక వ్యాపారం ఏర్పాటు చేశారు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కదా, నేను ఇంట్లో ఉంటే సరిపోతుంది అవసరం అని చాలా మంది భావిస్తున్నారు. కాదు, మహిళలు కూడా వాళ్ళు స్వయం పోషకాలుగా ఎదగాలనే ఉద్దేశంతో మా సంజయ్ గారి చేత కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 20 మందికి లబ్ధి చేకూరే విధంగా అక్కడ పనిచేసే విధంగా ఏర్పాటు చేసడానికి మా ఎమ్మెల్యే గారికి కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పాలి అందరూ. అదేవిధంగా స్త్రీ యొక్క శక్తి గురించి తెలియజేయడానికి అందరూ చాలా మంది చెప్పారు. కానీ మీకు ఒక చిన్న కథ చెప్తాను, దాని మీద మీరు ఒకసారి ఇన్స్పిరేషన్ అవ్వాలని అనుకున్నాను. కొందరికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. స్వాతంత్రం
కోసం ఉద్యమించిన మహిళల్లో ఒక పేరు చెప్తానమ్మ తల్లి. మనకు అండమాన్లో ఒక జైలు ఉంది, కాలాపాని జైలు అంటారు. కానీ ఒకే ఒక మహిళ పేరు నీరా ఆర్య. ఆమె మరింత ఫౌజ్లో ఆయన ముఖ్య అనుచరాలుగా ఆయనతో పాటు కలిసి తుపాకీ పట్టి శత్రువు అంటే బ్రిటిష్ సామ్రాజ్యం మీద యుద్ధం నడుపుతూ ఉంటే సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారని తెలిసిన తర్వాత ఆమెను పట్టుకొచ్చి ఆ జైల్లో వేసినప్పుడు ఆమెని చిత్రహింస చేస్తూ ఒంటి మీద చర్మాన్ని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరడిన నేల భీతి చెందున, ఆత్మబలాన్ని కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. పెండుని రాలిన వేసవి వెంటాడిన, చినుకురాల కుండున చిగురు వేయకుండున, ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన, వేద జనం మేలుకుంటే వేకువరాకుండున, అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే నిన్న ఉదయం 10 గంటల దాకా ఈ ప్రోగ్రాం జరుగుతుంది అని చెప్పి నాకు మున్సిపల్ కమిషనర్ గారికి తెలియదు. ఆయన బయట ఎక్కడున్నా సరే నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లతో ఆయనకి కృతజ్ఞతలు మనం తెలియజేయాలి. అదేవిధంగా గూడూరులో జనవరి 26 జరిగిన రిపబ్లిక్ దినోత్సవం కూడా సారు కేరళలో ఆయనకి ఉన్నప్పటికీ కూడా అందరికీ అధికారులందరికీ ఫోన్ చేసి నిర్వహించారు. అంటే ఆయన బయట ఎక్కడున్నా సరే ఆయన మనసంతా కూడా ఈ గూడూరు నియోజకవర్గం మీదే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా చూసుకుంటే 50% మంది మహిళలే. మా ఆఫీసులో కూడా 3 పురుషులు ఉంటే మిగతా 3 మహిళలే ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసినందున అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి చొరవతో మన ICDS డిపార్ట్మెంట్కి 3 లక్షల రూపాయలు సార్ చొరవతో శాంక్షన్ చేయడం జరిగింది. పని కూడా పూర్తవుతుంది. అదేవిధంగా మన పెన్షన్లు పెంచే సమయంలో ఒక మహిళకి ఉద్యోగం ఇప్పించవలసిందిగా సార్ గారు కోరడం జరిగింది. ఆయన సూచనల మేరకు మా మండలంలోనే అమ్మాయికి ఆ ఉద్యోగాన్ని కూడా DEOగా నియమించడం జరిగింది. ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారితో కూడా నేను చెప్పడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా MDO గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మా గూడూరు నియోజకమైనటువంటి మహిళా శక్తిని కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా వేదిక ఉన్నటువంటి మా నాయకురాళ్ళు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రస్తుతానికి వెళ్ళిపోయిన మీడియా వారికి, అలాగే APMలకి, CCలకి, అలాగే RPలకి అందరూ కూడా నమస్కారం. ఈరోజు 8వ తేదీ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గతంలో
ఏదో మహిళా దినోత్సవం జరుగుతుంది, ఏదో ఒకరిద్దరు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం. కానీ మీకు ఇప్పుడు కాదు, గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి మీరంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వాస్తవాలు చెప్పుకోవాలా, తెలుగుదేశం పార్టీకి ముఖ్య పాత్ర పోషించింది మీరే. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు. మీరు గుర్తుపెట్టుకోవాలా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా ఆ పొయ్యి ఊదుకోలేక కట్టులతో మంటేసుకుంటుంటే చూడలేక మీకు మొట్టమొదట గ్యాస్ ఇచ్చింది కూడా, దీపం పథకం ఇచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. అది మీరు మర్చిపోతారు. అధికారంలో 5 సంవత్సరాల్లో ఓకే అంటారు, కానీ తర్వాత ఎలక్షన్ జరగడానికి ఎన్ని మర్చిపోతారు. నేను చెప్పేది మీకు ఒకటే, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఎంత బ్రహ్మాండంగా హోందాగా ఎంత గౌరవంగా ఉన్నారు, తర్వాత మీకు ఏ విధమైన గౌరవం ప్రభుత్వాలు ఇచ్చాయో కూడా ఆలోచించుకోమని నేను తెలియజేస్తున్నాను. మీకు ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పుడు కూడా నాకు తెలిసిన సిద్ధాంతం ఒకటే, ఎవరు సహాయం చేసినా జీవితంలో ఎవరు మర్చిపోకూడదు. మహిళలకి సహాయం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప, అప్పట్లో నందమూరి తారక రామారావు గారు తప్ప ఇంకెవరూ లేరని చెప్పేదాన్ని నేను గర్వపడుతున్నా. అది తెలుగుదేశం పార్టీ లీడర్గా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒకటైతే మగవాళ్ళు ఒప్పుకోవాలి, మీరు లేకపోతే మేము లేవు, దాంట్లో రెండో మాట లేదు. ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే మీరే కారణం అని చెప్పి ఎక్కడ ధైర్యంగా నేను చెప్పగలదా. భార్య సలహా లేకపోతే భర్త దేనికి పనికిరాడు. భార్య సలహా లేకపోతే భర్త విచ్చలవిడిగా వివిధ విధమైన అలవాట్లకు లోనయ్యి అనారోగ్యానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు మీ అందరూ కూడా ఇంత దర్జాగా బయట తిరుగుతున్నామంటే భార్య ఇంట్లో మంచి భార్య కాబట్టి మమ్మల్ని బాగా చూసుకుంటుంది. లేకపోతే మీ ఉదయం నుంచి ఎప్పుడు ఆదిరిపోతాం, మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ వెళ్ళిపోతాం, ఏడిపోతాం తెలియదు. అయినప్పటికీ ఆదరిస్తుందంటే అది మహిళకు ఉన్నటువంటి గొప్పతనం, శక్తి అని చెప్పి ధైర్యంగా ఎక్కడైనా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తల్లిని పూజించాలా, భార్యని ప్రేమించాలా, చెల్లెల్ని గౌరవించాలా, మహిళలకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలా. ఇదే ఈ ప్రభుత్వ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవాన్ని ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాడంటే ఒకసారి చూడండి. అట్లాగే ముఖ్యంగా క్షమించండి అమ్మా, బాబు గారు మాట్లాడుతూ ఒక్కొక్క మండలంలో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పొదుపు మహిళలను తీసుకురండి. ఆర్పీలు ఉంటారు, ఆర్పీల ద్వారా పొదుపు మహిళలు కావాలా నాకు. కాబట్టి ప్రతి నెల ఒక్కొక్క మండలంలో ఇటువంటి మీటింగ్లు పెడతాం. అట్లాగే అంగన్వాడీ వాళ్ళకు కూడా చెప్తానమ్మా, మీతో కూడా మాట్లాడతాం. ఇదంతా కూడా జీతాలు పెంచుకొని మీ వాళ్ళందరూ కూడా మన అక్కడ ధర్నాలు చేశారు. ఆ విషయం కూడా మా డైరెక్ట్ ఇచ్చారమ్మా. ఒకసారి మీ అంగన్వాడీ వాళ్ళది ఒక మీటింగ్ పెట్టి మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలని లోకేష్ బాబు గారు చెప్పని చెప్పారమ్మా. కాబట్టి త్వరలో మీతో కూడా మీటింగ్ పెడతాం. కాబట్టి దయచేసి అందరికీ ధన్యవాదాలు. దయచేసి భోజనం చేసి అందరూ లేదమ్మా, లేటర్